అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం 17 మంది దుర్మరణం పాలయ్యారండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవం కనబడితే చెలరేగిపోతాడు శవ రాజకీయాల్లో దిట్ట ఈ విషయాన్ని కూడా అతను శవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు ఇలాంటి విషయాలు ఎవడైనా రాజకీయం చేస్తాడండి ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ హయాంలో చాలామంది చనిపోతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున న్యాయం జరగాలని పోరాడుతూనే ఆర్థిక సాయం అందించేవారు 10 లక్షలు 20 లక్షలు 30 ఒకరికైతే ఏకంగా మొత్తం అప్పు అంతా కట్టేసి ఇంటి మీద ఉన్న అప్పు అంతా కట్టి ఇంటి పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు నారా లోకేష్ గారు అప్పులు తాళలేక ఒక వ్యక్తి చనిపోతే దాదాపు 30 లక్షల రూపాయలు అలా లక్షలు బాధితులకు సపోర్ట్ చేసేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీకు సిగ్గుంటే బుద్ధుంటే మీరు వెళ్ళి మీ పార్టీ తరపున కూడా ₹1 కోటి ప్రకటించండి ఎందుకంటే మీ పార్టీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంది జగన్ రెడ్డి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇంత జరిగితేనండి ఆడెవడో సోనియా గారు ఇదంతా వైసీపీలు చేయించుకునేదేలండి ఇందులో జగనన్న కూడా ఉంటుంది వాటా అనుకోండి జగనన్న డిమాండ్కి తలవించిన ప్రభుత్వం అటండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సజ్జలో ఫార్మా కంపెనీ ₹1 కోటి ఇచ్చామన్నాడటండి సారు అందుకని బాబు జగన్ సార్ ఇచ్చామన్నాడు ₹1 కోటి అర్జున్కు ₹1 కోటి ఇచ్చాడు బాబు లేకపోతే జగన్ సార్ 11 మంది ఎమ్మెల్యేలు వేసుకొచ్చి పొడిసి లాగేస్తాడు ఇప్పుడు మనోడి దగ్గర తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి వాడితో పెట్టుకుంటారా బాబు అర్జెంటుగా ఇచ్చాండ్రా అని వణికిపోతూ ₹1 కోటి ఇచ్చారటండి మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ అప్పుడు జగన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారండి ఇదే పరిస్థితులు నేను ఉంటే పోటీ చేయనండి ఎందుకంటేనండి మాకు ఎక్కువ మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు కదండి మీరు ఎలా పోటీ చేస్తారు ఇక్కడ మీరు పోటీ చేస్తే వీళ్ళందరూ మీకే ఓటు చేస్తారు మేము ఓడిపోతాం ఇప్పటికే డాషులు అయిపోయాం ఇంకా డాషులు అయిపోతాం కాబట్టి దయచేసి పోటీ చేయకండి సార్ పోటీ చేయడం మంచిది కాదు సార్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడారండి జగన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఇక జగన్ రెడ్డి గారి బాధ చూసి ఆయన ఏడుపు చూసి జాలేసినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి పోన్లే ఆయన ఏడుతున్నాడు కదా మనం ఏం పోటీ పెడతాంలే సరే పోటీ పెట్టమని లోకల్ నుంచి అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు మీరు పోటీ పెట్టండి మేము గెలిపించేస్తాం మిమ్మల్ని అని అయినా కూడా వదిలేండి బాధపడుతున్నాడు కదా అని వదిలేస్తే అది చూసావా మా జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచేసాడు ఎలా కొమ్ములోంచేసి బొత్స వచ్చినా ఎలా గెలిపించి వెంటనే ముందు రోజేమో కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడటం అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇప్పుడేమో ₹1 కోటి సార్ చెప్తే ఇచ్చేసారటండి సరే నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి ఏమంటే మిమ్మల్ని మడిసి మూలను కూర్చోబెట్టేశారు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫుల్గా మేమే ఫోకస్ పెట్టలేదు మీరు చేసిన లెక్కర్ దందాలు ఇసుక దందాలు మైనింగ్ దందాలు ఏమీ తీయలేదు ఇంకా ఏమీ తీయకుండా ఉన్నప్పుడు మీరు ఇలా రెచ్చగొట్టడం అంటే గవర్నమెంట్ని ఎలా ఉందంటే అండి ఇది డిక్కీ ఇవ్వాల్సిన కోడ్ అటండి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంటండి చికెన్ షాప్ ముందుకెళ్ళి ఆ డిక్కీ ఇవ్వాల్సిన కోడ్ తొడగొడితే ఏమవుద్దండి తొడ మెడ 2 తెగిపోతాయండి అంటే కోడికండి నేను వైసీపీ వాళ్ళని అంటలే ఆ 2 తెగిపోయి ఏమంటే 2 జాయింట్లు తీయమంటారా 3 జాయింట్లు తీయమంటారా అని అడుగుతారు అలా జాయింట్లా తీసేస్తారండి ఎందుకండి గవర్నమెంట్ రెచ్చగొట్టడం గవర్నమెంట్ మీదకి ఎందుకు అంత కాలు దువ్వేయటం ఇంకా గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక 70 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో అయింది అప్పుడు ఎందుకు మా 2 మాకు ఇచ్చేయండి మేము చంచల్గూడక రాజమండ్రి సెంట్రల్ జైలుకో మరో జైలుకో కడప జైలుకో పోతాం మమ్మల్ని పంపించండి అర్జున్ ఎందుకు కంగారు పడిపోతున్నారు కదా ఆగండి ఆపుకోండి బాబా కదా కొన్ని రోజులు ఆగండి కొన్ని రోజులు హ్యాపీగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి ఆ రెడ్ బుక్లో మీ పేరు వస్తుంది కదా అప్పుడు ఎలాగ వెళ్ళాలి తప్పదు అంతవరకన్నా కొంచెం ఆపుకోండి బాబా ఏంటిది అడవడేటి సిగ్గెగ్గు లేకుండానే